ఈ రోజున ఖమ్మం జిల్లాలో కని విని ఎరగని విధంగా విశేషంగా సారు వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రాలేదు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో రాజకీయాలకు వచ్చాను. ఆ రోజున మీరు మంచి మెజారిటీ ఇచ్చి పార్లమెంటుకి పంపించారు. నన్ను పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా చేశారు. నాడు కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ బిల్లుని 15th లోక్సభలో పెడితే ఆ బిల్లుపై నేను మొదటి ఓటు వేశాను. అదేవిధంగా కేసీఆర్ గారు నన్ను ఆదరించి నన్ను అవకాశం ఇచ్చి మళ్ళా మీ ముందుకు పంపిస్తే మీరు మళ్ళా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నన్ను ఆదరించి కేసీఆర్ గారు ఆదరించి మీ మధ్యకు పంపితే మళ్ళా పెద్ద మెజార్టీతోనే మళ్ళా రెండోసారి కూడా నన్ను పార్లమెంటుకి పంపించారు. ఆ విధంగా నన్ను పార్లమెంటుకి మన నాయకుడు కేసీఆర్ గారు రెండోసారి మళ్ళా లోకసభ ఫ్లోర్ లీడర్ గా చేయడం జరిగింది. పార్లమెంట్ లో ఎన్నో సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, తెలంగాణ రైతుల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు అన్ని కూడా నేను పార్లమెంట్ లో ప్రస్తావించాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్ విషయంలో కూడా పార్లమెంట్ లో మన నాయకుడు కేసీఆర్ గారు సూచనల మేరకు అన్ని విషయాలలో కూడా నేను ప్రస్తావించాను. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనని తెలంగాణని చిన్న చూపు చూసింది. 157 మెడికల్ కాలేజు దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇవ్వలేదు. మన నాయకుడు కేసీఆర్ కాదు 10 సంవత్సరాలు ఎన్నో లెటర్లు రాశారు. కనీసం మనకి ఒక నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడాం. అంతేకాకుండా మనకి తీరని అన్యాయం చేశారు గత 10 సంవత్సరాల నుంచి. అయినా కూడా మన నాయకుడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మన తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ బడుగు బలహీన వర్గాల్ని అందరిని కూడా పైకి తీసుకొచ్చి గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా కని వెని ఎరగని విధంగా మన తెలంగాణని డెవలప్మెంట్ చేశారు. మరి నేను ఒక రైతు బిడ్డగా చిన్నప్పుడే రైతు కష్టాలు చూసిన వాడిగా పల్లెటూర్లో పెరిగి, పల్లెటూర్లో పుట్టి, పల్లెటూర్లో పెరిగి రైతుగా ఎన్ని కష్టాలుండేయో అసలు రైతు కష్టాలన్నీ కూడా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో రైతు కష్టాలన్నీ కూడా తీర్చారు. రైతుకి కావాల్సినటువంటి కరెంటు, రైతు బంధు ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చి రైతులందరినీ కూడా మనకి దేశంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవటం జరిగింది. మన నాయకుడు 10 సంవత్సరాలలో మన ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ఖమ్మం పట్టణంతో పాటుగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ రోజున మళ్ళొక్కసారి మీ అందరూ కూడా మీ బిడ్డగా తెలంగాణలో తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను మీ బిడ్డని, ఒక రైతు బిడ్డని ఇక్కడ కళ మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. అయినా కూడా మీ బిడ్డని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో, మీ బిడ్డని మళ్ళా ఆశీర్వదించి మూడోసారి ఏ విధంగా పార్లమెంట్కి పంపిస్తారో ఖమ్మం జిల్లా ప్రజానికానికే వదిలిపెడుతున్నా. మీరు పంపించిన తర్వాత తెలంగాణలో తెలంగాణ వాణి ఇలా పార్లమెంటులో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి వీటన్నిటి కూడా మన సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. తెలంగాణలో గలమిప్పేది గత 5 సంవత్సరాలలో చూసినట్టయితే ఒక పార్టీ నుంచి 4 ఎంపీలు పోటీ చేశారు, ఇంకో పార్టీ నుంచి 3 ఎంపీలు వచ్చారు, బీజేపీ నుంచి 4 మంది వచ్చారు, కాంగ్రెస్ నుంచి 3 వచ్చారు. గత 5 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ,
తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి, ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు నోరెత్తలేదు. నేను ఒక రైతు బిడ్డగా మన నాయకుడు వరి పండిస్తే వరి పంటని కొనుక్కుంటే మన నాయకుడు కేసీఆర్ గారు కేంద్రానికి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు దీన్ని పార్లమెంట్ లో లేవనెత్తాను. ఇది ఇక్కడ వచ్చినట్టు ప్రజలందరూ కూడా ఆలకించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ యొక్క రెండు పార్టీల వాళ్ళని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని నేను నోరు తెరిచి అడిగాను. ఇది తెలంగాణ రైతుల సమస్య. తెలంగాణ రైతులు పంటని పండిస్తే కొనట్లేదు. మీరు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో మాతో పాటు మీరు సపోర్ట్ చేయండి అంటే వీళ్ళు పార్లమెంట్ లో ఏమాత్రం కూడా గొంతెత్తలేదు. చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన నాయకుడు నన్ను ఆశీర్వదించి ఒక ఖమ్మం బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు ఆశీర్వదించి మళ్ళా మంచి మెజార్టీతోని నన్ను పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటూ, నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.